హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రియాన్ వరల్డ్. నేనైతే నా దగ్గర ఉన్న పట్టు శారీస్ని వాష్ చేసేసాను. సో వాటిని మళ్ళీ ప్రీప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. ముందు శారీ అంతటిని కూడా నీట్గా ఐరన్ చేసేసుకున్నానండి. తర్వాత నాకు కావాల్సిన మెజర్మెంట్స్ అన్నీ కూడా పిన్స్తో సెక్యూర్ చేశాను. ఎక్కడెక్కడ మనకి కుచ్చిళ్ళు రావాలి, పైట చెంగు ఎంత కావాలి అవన్నీ కూడా సెట్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను ఇలాగా మనకి పళ్ళు పార్ట్ పెట్టేసుకుంటున్నాను అనమాట. మొత్తం ప్లీట్స్ అన్నీ అడ్జస్ట్ చేసి పెట్టుకుంటున్నాను. తర్వాత నీట్గా ఐరన్ చేశాను. నేను మామూలుగా అయితే మనకి పేపర్ వేస్ట్ చేసుకుంటారు కదండి, న్యూస్ పేపర్తో చేస్తాను నేనైతే. కానీ నాకు న్యూస్ పేపర్తో ఆల్రెడీ చేశాను నేను. ఆల్రెడీ నాకు ఈ శారీ అనేది ఎంత హీట్లో చేయాలో అవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను అంతా అడ్జస్ట్ చేసుకొని నార్మల్గా చేసేసాను. ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే కనుక ఇలాగా న్యూస్ పేపర్ పెట్టుకొని న్యూస్ పేపర్తో ఐరన్ చేస్తే చాలా బాగా సెట్ అవుతుంది. అంటే మనకి ఆ పట్టు గురించి తెలియకపోతే, ఆ శారీ ఏ టైప్ ఆఫ్ శారీ అనేది తెలియకపోతే న్యూస్ పేపర్తో చేసుకోవచ్చు, లేదా నెట్లో మనకి నెట్ టైప్ షీట్స్ వస్తున్నాయి, వాటితో చేయొచ్చు. నేను ఫస్ట్ మొత్తం అంతా కూడా చెంగు పార్ట్ అంతా పెట్టేసుకున్నాను. ఇప్పుడు కుచ్చిళ్ళు కూడా పెట్టేసుకుని అది కూడా నీట్గా ప్లీట్ చేసేసుకొని ఐరన్ చేసేసి ఇప్పుడు ఫోల్డ్ చేసుకుంటున్నానండి. నేను ఫోల్డ్ చేసేటప్పుడు మొత్తం ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ని కూడా దానికే అటాచ్ చేసి పెట్టేసుకుంటాను. అప్పుడు నాకు బ్లౌజ్ వెతుక్కునే పని ఉండదు అనేసి మొత్తం అంతా నీట్గా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. నేను ఈ శారీస్ తీసుకొని నియర్లీ 3 years అవుతుందండి. నాకు తెలిసి 1 time వాష్ చేసి ఉంటాను. ఎందుకంటే ఎప్పుడన్నా అకేషన్కి వెళ్ళడం, వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా అయితే ప్రీప్లీట్ చేసుకున్నానో వాటన్నింటినీ తీసి నీట్గా సెట్ చేసుకోవడం, మళ్ళీ పెట్టేసుకోవడం. అండ్ ఇప్పుడైతే 2 శారీస్ని ఒకసారి షాంపూతో వాష్ చేసేసాను. వాష్ చేసేసి ఎలాగో ఖాళీగానే ఉన్నాను కదా, ప్రీప్లీట్ చేసి పెట్టేసుకుంటే మళ్ళీ అకేషన్కి ఎప్పుడన్నా కట్టుకోవచ్చు అనేసి సెట్ చేస్తాను. నేను బ్లౌజ్ కూడా ఎలా సెట్ చేస్తానో చూపిస్తానండి. నాకు నా దగ్గరే ఇప్పుడు నేను ప్రజెంట్ నా దగ్గర ఉన్న శారీస్ అన్నిటికీ ఇట్లానే బ్లౌజ్ సెట్ చేసుకున్నాను. అదే మా ఓన్ హౌస్ దగ్గర ఉన్న శారీస్ అయితే మామూలుగా పెట్టేసుకున్నాను. ఈసారి అవి కూడా వెళ్ళినప్పుడు ఇలానే సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ శారీ ఫస్ట్ ప్రీప్లీట్ చేసి పెట్టానండి. తర్వాత మీకు ఎలా చేసుకున్నాను ఏంటో చూపించడానికి ఆ శారీని వీడియో తీసాను అన్నమాట. ఇది కూడా నీట్గా ఫోల్డ్ చేసుకున్నాను. నాకు అయితే నా ఫోల్డింగ్, నా ప్రీప్లీటింగ్ నాకు చాలా నచ్చుతుంది. ఈజీగా వేర్ చేసుకోవచ్చు అని అనిపిస్తుంది నాకు. అండ్ మీకు కానీ నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నిన్న నేను శ్రీ యశ్వి కలెక్షన్స్ నుంచి శారీస్ని పెట్టామండి. ఎవరికైనా నచ్చితే కనుక వాటిని కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను.